హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వచ్చేసి మనము సిఈఓ అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్జ్యూమర్గా ఉంటూ సాధికారత సాధించడానికి ఒక మంచి అవకాశం. సో అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఒక బిజినెస్ అండి. సో నార్మల్గా మనము నెలకు మంచి ఇన్కమ్ సంపాదించాలి, మంచి డబ్బులు సంపాదించాలి అంటే బిజినెస్ అన్నా చేయాలి, జాబ్ అన్నా చేయాలి. జాబ్ చేస్తే జీతం వస్తుంది, కానీ లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, టెన్షన్ అన్నీ ఉంటాయి. బిజినెస్ చేయాలన్నా పెట్టుబడి పెట్టాలి, రిస్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావాలి, అవునా కదా? సో అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలంటే కావాల్సింది ఏంటి అంటే హెల్త్ కావాలి. సో హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయొచ్చు. వెల్త్ అంటే సంపద కూడా ఉండాలి. ఇన్కమ్ ఉంటే సరిపోదు, సంపద ఉండాలి. సో మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి, నెక్స్ట్ జనరేషన్కి పాస్ అయ్యేలాగా ఉండాలి. సో ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలంటే హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి. సో మంచి డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి. సో మన దగ్గర వచ్చేసి కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే కన్జ్యూమర్గా ఉంటూ డబ్బులు సంపాదించే అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇక్కడ అంటే చూడండి కన్జ్యూమర్ అనమాట. మనం కన్జ్యూమర్స్ అనమాట. మనం అందరం కూడా ఏదైనా ప్రోడక్ట్ ఎక్కడో ఒక చోట కొంటూనే ఉంటాం, కానీ మనకి ఏమైనా లాభం వస్తుందా అంటే ఏమీ రావట్లేదు. కానీ ఇక్కడ మాత్రం మనము కన్జ్యూమర్గా ఉంటూ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ కన్జ్యూమర్గా ఉంటూ మీరు కన్జ్యూమర్గా 100 రూపాయలు పెట్టి వస్తువు కొన్నారు, అది కంపెనీలో ఎంత తయారవుతుంది? 40 రూపీస్కి తయారవుతుంది. మనకు వచ్చేసరికి ఎంత అవుతుందంటే 100 రూపీస్ అవుతుంది. సో చూడండి ఇక్కడ మనం ఎక్కడ కొంటాం? రీటైల్ షాప్లో. రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, C&F కంపెనీలో తయారైన వస్తువు మనకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. మధ్యలో యాడ్స్ అనమాట. సో ఇవన్నీ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారంటే మధ్యవర్తులు అందరు తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ మధ్యవర్తులు అందరు లేకుండా డైరెక్ట్ మనకే వస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, అవునా కదా? సో దీన్ని ఏమంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న సిస్టమ్ అనమాట. సో మన దగ్గర వచ్చేసి చూడండి, సో ఇది ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న సిస్టమ్ అనమాట. ట్రెడిషనల్ మార్కెట్ అనమాట. సో మనది ఏంటంటే ఇక్కడ కన్జ్యూమర్గా ఉన్నారు. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తయారు చేస్తుంది. ఇక్కడ మధ్యవర్తులు అనేది ఎవరు ఉండరండి. సో మధ్యవర్తులు ఎవరు లేకుండా ఈ 60% బెనిఫిట్ ఏదైతే ఉందో, డైరెక్ట్ మీరే తీసుకోండి అని చెప్పేసి కంపెనీ చెప్తుంది. అంటే డైరెక్ట్ మీరే తీసుకోవచ్చు, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా. సో ఈ 60% ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి బయట షాప్, ఇక్కడ మన వెస్టీజ్ షాప్ అనమాట. సో బయట డిస్కౌంట్ ఏమైనా వస్తుందా అంటే ఏమీ రాదు. మన దగ్గర 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. బయట క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తుందా అంటే ఏమీ రాదు. మన దగ్గర 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. బయట ఫ్రీ ప్రోడక్ట్ ఏమైనా వస్తుందా అంటే ఏమీ రాదు. మన దగ్గర 10% ఫ్రీ వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ అండి, ఇవి ప్రతి మంత్ వచ్చేవి. మీరు కొన్నప్పుడు వస్తుంది, ఇది ఎవ్రీ మంత్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇది ఎవ్రీ మంత్ కొన్న ప్రతిసారి వస్తుంది. ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ కొన్నారనుకోండి, 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సిఎన్సి అంటే సిఎన్సి బెనిఫిట్ అంటే మీరు కనుక 3300 రూపాయల వస్తువులు కనుక 4 నెలలు కొన్నారనుకోండి, సో ఆ 5th మంత్ అనేది 2500 రూపాయల వస్తువులు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3300 తీసుకున్నప్పుడు డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, దీంతోపాటు ఫ్రీ కూడా వస్తుంది. సో ఇంత పెట్టి కొనలేమనుకుంటే 2200 రూపాయలు 4 నెలలు కొన్నట్టయితే మీకు 5th మంత్ 1250 రూపాయల వస్తువులు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఈ రెండిట్లలో మీరు ఏ బెనిఫిట్ అయినా మీరు వాడుకోవచ్చు. సో చూడండి, అదేవిధంగా ప్రోడక్ట్ గ్యారంటీ బయట ఏమైనా ఇస్తారంటే బయట ఏమీ ఇవ్వరు, ఇవన్నీ రావు. అండ్ ప్రోడక్ట్ గ్యారంటీ కూడా ఏమీ ఇవ్వరు. మన దగ్గర 100% ప్రోడక్ట్ గ్యారంటీ. సో మనం ప్రోడక్ట్ తీసుకొని వాడి నచ్చకపోతే రిటర్న్ కూడా ఇవ్వచ్చు. అది స్పెసిఫిక్గా రీజన్ అనేది రాసి ఇవ్వాలి. సో చూడండి, ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 15% వచ్చింది, 10 to 20లో 15%, 5 to 16% క్యాష్ బ్యాక్లో 15%, ఫ్రీ ప్రోడక్ట్ 10%, మనకు 4 నెలలు ఉన్న తర్వాత 5వ నెల 10% ఫ్రీ. అంటే ఓవరాల్గా తీసుకున్నట్టయితే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 50% అనేది మనకు బెనిఫిట్ అనేది రావడం జరిగింది. సో చూడండి లీడర్స్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 60% ఏదైతే ఉందో ఆ 60%లో 50% పోగా మిగిలింది ఎంత? 10%. ఈ 10% అనేది మనకు ఇన్కమ్ రూపంలో వస్తుంది. అది ఎలాగా అనేది మనం చూద్దాం. సో ఏం లేదండి, మన పని మనం డైలీ చేసుకుంటూ పార్ట్ టైమ్గా మనం చేసుకోవచ్చు. మనం జస్ట్ చేయాల్సిందల్లా షాప్ చేంజ్ చేయాలి. షాప్ చేంజ్ చేయడం వల్ల ఈ బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు. సో షాప్ చేంజ్ చేసిన తర్వాత ఈ బెనిఫిట్స్ అన్నీ పొందుతూ మీరు ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. 2 to 3 hours కనుక మీరు చేస్తూ 1 to 2 years కమిటెడ్గా ఉండాలి. సో ఇక్కడ చెప్పినట్టు చేస్తే కనుక
పర్ మంత్ వచ్చేసి 1 to 2 lakh పర్ మంత్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది వేల మంది తీసుకుంటున్నారండి డబ్బులు. సో డైలీ 2 to 3 అవర్స్ చేసుకుంటూ 1 to 2 years కమిటెడ్గా ఉండి నెలకు 1,00,000 నుంచి 2,00,000 3,00,000 కూడా సంపాదిస్తున్నారు. చాలామంది 30,000 వస్తే చాలు అని వచ్చిన వాళ్ళు ఈరోజు మినిమం 10 లక్షల రూపాయలు కూడా తీసుకుంటున్నారు. సో ఇదేంటంటే టోటల్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనమాట. మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా మీరే తీసుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ కూడా లీగలైజ్ చేసింది. సో 2016లోనే లీగలైజ్ అయింది. 2023లో జీవో జారీ చేసింది. నరేంద్ర మోదీ మన పిఎం నరేంద్ర మోదీ సార్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ని చాలామంది అందులో ఉండాలి, చాలామంది జీవితాల్లో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ చూడండి దాంతోపాటు వచ్చేసి ఇక్కడ మనకు డబ్బులు ఎట్లా వస్తాయని చూద్దాం. ఎగ్జాంపుల్గా ఇక్కడ వచ్చేసి మీరు 4,000 పెట్టి ప్రోడక్ట్ కొన్నారనుకుందాం. ఎగ్జాంపుల్ ఇది ఉదాహరణ మాత్రమే. నేను 4,000 పెట్టాలా, నేను 5,000 పెట్టాలా, నేను 3,000 పెట్టాలని ఆలోచిస్తుంటారు. మీరు ఎంత పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు, నిత్యావసర వస్తువులు ఏదైతే కావాలో అది తీసుకొని వాడుకోవచ్చు. కానీ ఎగ్జాంపుల్గా ఒక 4,000 రూపాయలు మీరు షాపింగ్ చేశారు. ఎవ్రీ మంత్ ప్రతి ఇంట్లో ఎంతో కొంత షాపింగ్ అవుతుంది. ఒక 4,000 రూపాయలు అయ్యింది అనుకుందాం. 4,000 షాపింగ్ అవుతుంది, మీరు కొనుక్కున్నారు. సో మీకు ఇక్కడ రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వచ్చాయి అనుకుందాం. ఎగ్జాంపుల్గా ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు వచ్చాయి. సో ఇదే బెనిఫిట్ కనుక మీరు తెలిసిన వాళ్ళకు 6 మంది కనుక మీరు ఇచ్చారనుకుందాం. మీరు ఎంతోమందికి 100 మందికి చెప్పారు. ఎంతమంది చెప్పారు? మీరు 100 మందికి చెప్తే మీ మాట అయినా ఒక 6 మంది వచ్చేసి 6 మంది కనుక నెలకు 2,000 3,000 షాపింగ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ 4,000 షాపింగ్ చేస్తున్నారు అనుకోండి. ఎంత అయింది? మొత్తం 24,000 బిజినెస్ అయింది. 24,000 బిజినెస్ అయినందుకు కనుక మీకు కంపెనీ తరపు నుంచి ఒక 2,000 రూపాయలు 10% అంటే ఎంత? 2,000 రూపాయలు అనేది మీకు రావడం జరిగింది. సో ఇదే విధంగా కనుక ఈ 6 మంది ఎవ్రీ మంత్ కొంటున్నారనుకోండి, కొనేదాన్ని బట్టి వస్తూనే ఉంటుంది ఎలాగో. అండ్ అదేవిధంగా వచ్చేసి ఈ 6 మంది నుంచి 6 మంది అంటే 36 మంది. 6 మంది ఇంటూ 6 6లో 36, 6 ఇంటూ 6 అంటే 36 మంది. 36 మంది కనుక తలా 4,000 కొన్నా కూడా 1,44,000 బిజినెస్ అవుతుంది. సో ఈ మంత్ 1,44,000 అయిందనుకోండి, మీకు నియర్లీ వచ్చేసి ఒక 14,000 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. ఈ 6 మందికి వాళ్ళ టర్న్ ఓవర్ని బట్టి వాళ్ళకు వస్తుంది, మీది మీకు వస్తుంది, వీళ్ళు కొన్నదాన్ని బట్టి వీళ్ళది వీళ్ళకి వస్తుంది. అంటే ఇక్కడ ఎవరిది వాళ్ళకు పంచడం జరుగుతుంది. ఇది ప్యూర్లీ బిజినెస్ స్కీమ్ కాదు. మీరు ఒకరిని జాయిన్ చేయండి, 6 మందిని జాయిన్ చేయండి, 6 మందిని జాయిన్ చేయాలనేది కాదు. ఇది మనుషులని జాయిన్ చేసే బిజినెస్ కాదు. ఇది ప్యూర్లీ వచ్చేసి బిజినెస్ అనమాట, స్కీమ్ కాదు. ఇది ప్యూర్లీ బిజినెస్. టర్న్ ఓవర్ అయ్యే కొద్దీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో అదే 36 మంది కనుక 6 మందిని తీసుకొస్తే 216 మంది ప్లస్ ఈ 36 మంది ప్లస్ పైన ఒక 6 మంది పైన మీరు మొత్తం కలుపుకొని 259 మంది. 259 మంది కనుక నెలకు 4,000 రూపాయలు పెట్టి కొన్నట్టయితే 10 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. ఎంత అవుతుంది? 10 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. ఈ 10 లక్షల టర్న్ ఓవర్ అయినందుకు మీ కంపెనీ తరపు నుంచి 1,00,000 రూపాయల ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఈ 1,00,000 రూపాయల ఇన్కంలో వచ్చేసి కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ ఎల్ఓబి ఇలా అన్నీ కలుపుకొని 7-8 రకాల బోనస్లు మీరు తీసుకోవచ్చండి. ఇది టోటల్ షాప్ చేంజ్ చేయడం వల్ల సాధ్యమవుతుంది. ఎలాంటి పెట్టుబడి లేదు, పెట్టించాల్సిన అవసరము లేదు. మీ ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు వాడుకుంటూ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇదంతా బాగానే ఉంది. కానీ నిజంగా ఇది ఎలా నమ్మాలని చాలామంది అంటుంటారు. మన కంపెనీ వెస్టీజ్ వచ్చేసి మనకు 2004లో స్టార్ట్ అయింది. 2024 అంటే 20 years నుంచి ఉన్న ఒక పెద్ద కంపెనీ మనది. ఇండియాలోని నెంబర్ 1. అండ్ 10 వస్తువులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 450 వస్తువులు ఉన్నాయి. 6 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 3.5 కోట్ల మంది ఇందులో ఉన్నారు. ఫస్ట్ ఇయర్ 5 crores టర్న్ ఓవర్ అయింది. ఈరోజు వచ్చేసి 3,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. అండ్ 2 బ్రాంచెస్తో స్టార్ట్ అయ్యి ఈరోజు 3,500 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఎంత పెద్ద కంపెనీలో మీరు అర్థం చేసుకోండి. సో ఏం లేదండి, మనం జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ అన్నీ కూడా పొందొచ్చు. ఒక్కసారి మీరు ఇదంతా చూడొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా మీరు మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీరు కమిటెడ్గా 1 to 2 years కనుక సీరియస్గా ఉండి నాకు జీవితంలో ఎదగాలని ఉంది, నాకు డబ్బులు కావాలి, కారు కావాలి, నా కళలు నిజం చేసుకోవాలి, నాకంటూ ఒక మంచి డ్రీమ్ని నెరవేర్చుకోవాలి అని, నా ఫ్యామిలీ బాగుండాలి, నా హెల్త్ బాగుండాలి, నేను వెల్దీ కావాలి అనుకున్న వాళ్ళు కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇది నాకు డబ్బులు ఉన్నాయి, నా హెల్త్ ఉంది, అంతా ఉంది అనుకుంటే
మీరు వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఉంటే వేరే వాళ్ళకు కూడా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి షేర్ చేయండి లీడర్స్. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్. మన దగ్గర ఒక మంచి విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది, అందరు కూడా సపోర్ట్ ఉంటుంది. ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి, సమాజంలో ఎలా ఉండాలి అని నేర్పించడం జరుగుతుంది. బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది మన దగ్గర. సో 100% అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. సో సీరియస్గా ఉన్న పీపుల్ మాత్రమే చెయ్యండి. సో సారీ ఫర్ సే టైం పాసర్స్ అంతా స్టే అవే. సో టైం పాస్ చేసే వాళ్ళు చేయకండి, సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్.